కూటమికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి వాళ్ళు ఎందుకు ఈ టెండర్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు? మీకు జగన్మోహన్ రెడ్డి రాడన్న ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ కోలుకోలేడని నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు వేరే వారెవరినో తీసుకొచ్చి వాళ్ళ చేత టెండర్లు వేయించి మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో మీరు నిర్మించాలనుకుంటున్నప్పుడు వాళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్కి భయపడి ముందుకు రాకపోతున్నప్పుడు మరి మీరే ముందుకు వచ్చేసి మీరు కూడా ఎలాగో బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలను తీసుకొని పీపీపీ పద్ధతిలో ఎందుకు మెడికల్ కాలేజీని కట్టలేరు? ఎందుకు నారాయణ గారు దీని మీద స్పందించట్లేదు? ఒకవేళ ప్రభుత్వం దగ్గర నుంచి ఇలా బెదిరింపులు వస్తున్నాయి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బెదిరింపుల వల్ల ఎవరూ రావట్లేదు కాబట్టి మొట్టమొదటిగా నేను ముందుకు వస్తున్నాను. నా కాలేజీ తరపున లేదంటే నా విద్యా సంస్థల తరపున నేను ఒక మెడికల్ కాలేజీని తీసుకొని దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి ఎందుకు మంత్రి నారాయణ గారు ముందుకు వచ్చి సమాధానం చెప్పలేకపోతున్నారు? లేదంటే భరత్ గారు ఎందుకు ముందుకు వచ్చి ఒక కాలేజీని నేను తీసుకుంటా అని చెప్పేసి ఆయన ముందుకు రావట్లేదు? అరకులో ఉన్నాయి, పాడేరులో ఉన్నాయి, అలాగే విశాఖలో ఉన్నాయి, ఇలా చాలా మెడికల్ కాలేజీలు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కదా.